రమణమ్మ గారు వైజాగ్‌లో ఉంటారు. మనకి అంతకు ముందొచ్చారు కదా! రెడ్డినాయుడు గారు వైజాగ్ ప్రెసిడెంట్. ఆ రెడ్డినాయుడు గారి సిస్టర్ అన్నమాట. మొట్టమొదటి వైజాగ్‌లో ధ్యానానికి మొదలుపెట్టిన జీకే సార్ గారు అండ్ అనంత్ గారు ఫ్యామిలీ. అనంత్ గారు మదర్ గారు. రమణమ్మ గారు సార్‌తో గత 2 దశాబ్దాల పైగా ఎన్నో అనుబంధం కలిగి ఉన్నారు. ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు. వారు సార్ ఆదేశానుసారం ఒక తన పుస్తకాన్ని రాశారు. ఎంతో అద్భుతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నో స్కూల్స్, కాలేజెస్‌కి వెళ్లి మెయిన్ విద్యార్థుల్లో మార్పు కోసం, విద్యార్థులకి ధ్యాన ప్రచారం చేస్తూ, అందరిలో మార్పు కోసం తమ వంతుగా వివిధ ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహిస్తూ, ఎక్కడికి వెళ్ళమంటే సార్ అక్కడికి వెళ్తూ ఎంతో కృషి చేస్తున్నారు. సార్ మాటని వేదంగా భావించి ఇప్పటికీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఒక పిరమిడ్ మహిళా ట్రస్ట్‌లో తను యాక్టివ్ మెంబరు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంక నేనిలా చెప్తూ పోతూ ఉంటే సమయం సరిపోతుంది. ఆ మేడంని ఆహ్వానించుకుందాం. వెల్కమ్ అండి. నమస్తే అమ్మా. అన్‌మ్యూట్ చేసుకోండి. మీ యొక్క జ్ఞానాన్ని విశేషంగా మన అందరి కోసం మీరు పంచుకోండి. ఓకే. ముందుగా మనందరి పరమ గురువు బ్రహ్మశ్రీ పత్రి గారికి, మేడం గారికి శతకోటి వందనాలతో మరి ఈ పిఎంసి డిజిటల్ టీంకి, ముఖ్యంగా అనితా తల్లికి అందరికీ శుభాభివందనాలతో మరి ఈ జూమ్ లో హాజరైన మన ఆత్మీయ మిత్రులకు అందరికీ కూడా వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఓకే అండి, నేను మేడం చెప్పారు, నా పేరు పివి రమణమ్మ ఫ్రమ్ వైజాగ్. మేము 1997 ఆ టైంలో పత్రి గారు ఫస్ట్, అంటే అప్పటికి 1-2 సార్లు వచ్చారట, మాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అని నాకు బాగా అర్థం. అంటే నేను ఫస్ట్ మెడిటేషన్ నేర్చుకున్నది డాక్టర్ జీకే గారు, మా అనంత్ ఇద్దరు. అంటే అనంత్ నేర్చుకున్నది జీకే ద్వారా తెలుసుకున్నది. ఇద్దరు కలిసి వైజాగ్ చాలా విత్తనాలు వేశారు. తర్వాత మన జీకే సార్ బాంబే అండ్ మా పాత్రి గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవారు, కానీ అనంత్ అయితే అమెరికా వెళ్ళిపోయారు. అది ఆ తర్వాత అతను అందించిన, అంటే ధ్యానం తెలుసుకున్న కొద్ది నెలల తర్వాత నేను పత్రిక దర్శనం చేసుకోవడం అయింది. ఈ శాకాహారం దీనికి వస్తే, మేము ధ్యానానికి రాకముందు నేను మా అనంత్ భగవద్గీతను పట్టుకొని, అంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక దాంట్లోకి వెళ్ళే ముందు మనకు ఒక లోపల నుండి జిజ్ఞాస, దాని మీద ఏదో ఉంది, ఏదో తెలుసుకోవాలి, అది ఏంటుందో మనకు తెలియదు, కానీ ఏదో తెలుసుకోవాలన్న ధ్యాసతో మా అనంత్ ఒక ఇంగ్లీష్ భగవద్గీత, నేను ఒక తెలుగు భగవద్గీత పట్టుకొని చాలా కొద్ది నెలలే, కొద్ది రోజులే చెప్పాలంటే చాలా సర్కస్ చేసేవాళ్ళం. తర్వాత అప్పటికే మేము మాంసాహారం అయినా సరే ఆ సర్కస్ లోనే, అంటే ఆ తపనలోనే మేము మానేసాము. అప్పుడు ఆ తర్వాత కొన్ని నెలలకి పత్రి గారితో పరిచయం, ధ్యానం అవన్నీ వచ్చాయి. అయితే స్టార్టింగ్ చెప్పాలంటే స్వామి సుందర చైతన్య గారు వైజాగ్ ఎప్పుడైనా క్లాసులు చెప్పడానికి వచ్చేవారనమాట. అంటే అక్కడ భగవద్గీత ప్రవచనాలు జరుగుతూ ఉండేవి అప్పుడప్పుడు. అతను వచ్చినప్పుడల్లా మేము తప్పకుండా హాజరయ్యేవాళ్ళం. అంటే అక్కడ మనం చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే, దేవుడు అంటే పూజ చేయాలి, పువ్వులు పెట్టాలి, దీపం వెలిగించాలి, అదే తెలుసు. అంతేగాని ధ్యానం అన్న వర్డ్ వినలేదు అసలు. ధ్యానము అంటూ ఒకటి ఉంటుంది అలా తెలియలేదనమాట. ఆధ్యాత్మికత అంటే కూడా అర్థమే తెలియనప్పుడు ఆ సుందర చైతన్య గారి ప్రవచనం ద్వారానే కొంచెం అర్థమైంది. అయితే నేను బాబు ఒకసారి క్లాస్ నుండి వస్తుండగా నన్ను అడిగాడు అనమాట, అందరిలోని నేనున్నాను, అంతా నాలోనే,
ఉన్నదనే వాక్యం యొక్క అర్థం మీకు అర్థమైందా అని అడిగాడు అనమాట. బండి మీద ఇద్దరం స్కూటర్. అప్పుడు సరైన వివరణ ఇవ్వలేకపోయాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అది ఏంటంటే అతను చెప్పిన శ్లోకం, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంతస్థ ఏవచ్చ. భగవద్గీత 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. అహమాదిత్య గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామస్త ఏవచ్చ. అది 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఓ అర్జున, సర్వ ప్రాణులలో స్థితమై ఉన్న ఆత్మను నేను అయి ఉన్నాను. మరి ప్రాణుల యొక్క ఆది మధ్యాంతరములు నేనే అయి ఉన్నాను అని అక్కడ వివరణ తర్వాత తెలిసింది. ఈ శ్లోకాన్ని బట్టి సమస్త మానవాళి ఇష్టపడి ఆరాధించే, పూజించే, ప్రార్థించే కనపడిన భగవంతుడే ఆత్మ అని తెలుస్తుంది కదా. అందుకే ఆత్మకు చావు పుట్టుకలు లేవు, అనంత శక్తి ఉంది, అంతటా వ్యాపించి ఉంది, అందరిలోని ఉన్నప్పటికీ అన్నిటికీ ఆధారమైనది, గొప్పదైంది అని ఆత్మస్థితి అని అర్థమైనప్పుడు, అంటే ఏ విధంగా అన్నిటిలోని ఉన్నది ఒకటే ఉన్నది, ఒకటే ఉన్నది అంటే ఆభరణాలు వేరేనా అంటే మనం బంగారం తీసుకుని గొలుసులు చేయించుకుంటాము చెవులకి, గాజులకి, అంటే రకరకాల వస్తువులు తయారవుతున్నాయి, కానీ ఆధారం బంగారము. అలాగే ఒక కుమ్మరివాడు కుండలు, ప్రమిదలు, కూజాలు, చాలా రకాలు అన్ని తయారవుతుంటాయి వస్తువులు, కానీ దానికి ఆధారము మట్టి ఆధారంతోనే అవన్నీ ఎలాగైతే తయారవుతున్నాయో అలాగే మనకి రూపాలు వేరైనా, అంటే మానవులు, జంతువులు, పక్షులు, జలచరాలు, ఇలా చాలా చాలా అన్ని రకాల జీవుల్లో కూడా ఉన్నది ఒక్కటే. అప్పుడు మనిషి యొక్క ప్రవర్తన, నడవడి, చేతలు, అంటే అంతా నేనే, అన్ని నేనే అని తెలిసినప్పుడు ఇవన్నీ మారిపోతాయి కదా. మన లోపల అవగాహన మారుతుంది. అన్నీ వేరు, నేను వేరు అన్న భావంతో జీవించిన వాడు, ప్రవర్తించిన వాడు అందరిలోని ఉన్నది ఒకటే, నేను ఒకటే, అంటే అంతా ఒకటే అన్న అవగాహనతో హాయిగా ఉంటాడు. అలాగా మన అందరిలో కూడా ఒక అద్భుతమైన శక్తి నడుస్తుంది కాబట్టి అన్ని జీవులు కూడా హాయిగా నడవడం ఏంటి, మాట్లాడడం ఏంటి, అంటే ఏ జీవి ఏ విధంగా జీవించాలో ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. అలాగా ఒక చిన్న కథ ఒకటి ఏంటంటే, ఒక రోజు ఒక గురువు గారి దగ్గరికి నగరంలోని ఒక పెద్ద మనిషి వస్తాడనమాట. అంటే అతనికి ఒక పెద్ద మాల్ లాంటిదో ఏదో ఉంది సంథింగ్. వచ్చి, స్వామి, జంతువులు, పక్షులు అంటే వాటికి అయితే అవసరం లేదు గురువు, ఒక్క మనిషే ఎందుకు గురువు 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 అని చూసుకుంటారు, అవేమి చూడవు కదా, అసలు గురువు లేకపోతే ఏమైనా నష్టమా అని అడిగాడంట. అడిగితే గురువు గారు నవ్వుతూ, మీరేం చేస్తుంటారు అని అతన్ని అడిగారనమాట. ఏం చేస్తుంటారంటే, మాకు ఒక పెద్ద సూపర్ మార్కెట్ వ్యాపారస్తుని నేను, నాకు పెద్ద ఇది ఉంది అని. అయితే మనం అక్కడికి వెళ్దాం పదండి అంటూ అతన్ని తీసుకుని వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అతను సూపర్ మార్కెట్ ముందు నిలబడి, అబ్బా చాలా బాగుంది, పెద్దదే, ఆశ్చర్యపోతూ ఒక ఆవును తెప్పించండి అని చెప్తారన్నమాట. ఆవుని లోపలికి పంపిస్తే ఆవు అంతా తిరిగి తనకి నచ్చిన పచ్చగా ఉన్న కూరలు అవి ఏవో తినేసి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక అతన్ని పిలిపించి ఒక బ్యాగ్ ఇచ్చి, నీకు నచ్చిన వేసుకో ఫ్రీగా అని లోపలికి పంపిస్తారట. పంపిస్తే అతను సూపర్ మార్కెట్ అంతా తిరిగి ఫ్రీగా కదా, ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అటు తిరిగి అంతా కలిగి తిరిగేసి ఇంకా లోపలే ఉంటాడు.
చాలా సేపు అయింది మనిషి వెళ్ళి రాలేదని గురువుగారును అతను లోపలికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అతను బుర్ర పిచ్చెక్కినట్టు అటు ఇటు ఇంకా ఇంకా పిచ్చివాళ్ళగా చూస్తే ఇంకా వెతుకుతుంటే అప్పుడు గురువుగారు చెప్పారంట, "ఇక మనిషికి ఏం కావాలో తెలియదు, అతని స్థితి ఇది, అందుకు అవి వాటికి తెలుసు ఏం తినాలో, వాటికి ఏం కావాలో, వాటికి కోరిక కాదు అని చెప్పి, అందుకు గురువు ఉండాలి మనిషికి. చూసావా, ఆవుకి ఏం కావాలో తెలుసుకుంది, మరి అతను తెలుసుకోలేకపోయాడు. ఆస్తులు, పదవులు, పేరు ప్రతిష్టలు అన్నీ కూడా అర్థాలే. ఆ అర్థాలను మించిన పరమార్థం మనకు ఏం కావాలో తెలుసుకోగలగడం, ఆ పరమార్థాన్ని తెలుసుకునే మార్గాన్ని చూపోయే వాళ్ళే గురువులు. అందుకు గురువు మనిషికి అవసరం అని చెప్పడం అయింది. మరి మనకి రాబోయేది గురు పౌర్ణమి కూడా కదా. గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అయితే వేదవ్యాసుల వారు ఆది గురువులో అత్యంత విశిష్ట స్థానాన్ని పొందారు కాబట్టి ఈ ఈ పౌర్ణమికి వ్యాస పౌర్ణమి అని పేరు కూడా ఉంది. అలాగా మనకి శక్తి, మనమంతా ఒక శక్తితోనే నడుస్తున్నాం కాబట్టి మనమంతా శక్తి స్వరూపులం. ఈ శక్తి మనలో భౌతిక శక్తిగా, మానసిక శక్తిగా, బుద్ధి అంటే బుద్ధిలో కూడా శక్తి ఉండాలి. బుద్ధి శక్తిగా, మానసిక శక్తిగా, జ్ఞాపక శక్తిగా, ప్రాణశక్తిగా అది వ్యక్తం అవుతుంది అన్నమాట. శక్తి రకరకాలుగా వ్యక్తం అవుతుంది. మనలో ఉన్న ఒకే శక్తి ఇలా అనేక విధాలుగా వ్యక్తీకరణ జరుగుతుంది కాబట్టి మనకి మనకి ఖడ్గమాల, ఆ అమ్మవారి దీంట్లో ఖడ్గమాల, శిరోదేవి, శిఖాదేవి, శిరోదేవి, నేత్రదేవి, హృదయదేవి, అలా అంటే ఇవన్నీ శక్తులే. శక్తికి అంటే అందరికీ కళ్ళుంటాయి, కళ్ళున్నంత మాత్రం ఆ చూపు ఉండాలి. ఆ శక్తి ఉంటేనే చూపు ఉంటుంది. చెవికి వినికిడి ఉంటేనే, ఆ శక్తి ఉంటేనే వినికిడి. అలాగే మాట, అన్నీ కూడా అదే అంటే ఈ పంచ ఇంద్రియాలు కానీ మన మొత్తం ఈ శరీరంలో ఏ భాగానికైనా శక్తి ఉంటేనే, శక్తితోనే మనలో ఉన్న ఒకే శక్తి ఇలా అనేక విధాలుగా వ్యక్తీకరణ జరుగుతుంది అనమాట. మనం నిద్రపోయేటప్పుడు మన ఈ శక్తి ఖర్చు అవుతున్నప్పుడు మరి మనం ఎలాగైతే బ్యాంకులో ఉన్న మనీని ఖర్చు పెడుతూ ఉంటే తరిగిపోతూ ఉంటుంది కదా, మళ్ళీ వేస్తుంటేనే వస్తూ ఉంటుంది. అదే విధంగా మనకి మనం నిద్రపోయేటప్పుడు మనలో ఆలోచన లేనప్పుడు తిరిగి ఖర్చైన శక్తిని రీఫిల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఖర్చైన శక్తిని రీఫిల్, అదే విధంగా ధ్యానంలో కూర్చుని ఆలోచన రహిత స్థితిలో కూడా మనం పూర్తి ఎనర్జీని తీసుకుంటాము అని అందుకు చెప్తుంటారు. పూర్తిగా మనకి ధ్యానము, 1 గంట ధ్యానము 3 గంటలు 4 గంటలు నిద్రతో సమానము అని. అందుకు మనం ధ్యానం చేసేటప్పుడు చక్కగా ఇలా కూడా అవుతుంది. ప్రాణశక్తి, భౌతిక శక్తి వ్యక్తీకరణకు అంటే భౌతిక శక్తి మనం మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, నడుస్తున్నాము, అన్ని చేస్తున్నాం. వాటికి భౌతిక శక్తి శరీరానికి, మిగిలిన మానసిక, భౌతిక, జ్ఞాపక శక్తి కోసం అంతరంగం ఉన్నాయి. మన బుద్ధి కుశలతకు, జ్ఞాపక శక్తికి, మరి వీటికి కోసం మనకి అంతరంగం లోపల ఆత్మని శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా చేసుకోవాలి అనుకుంటే అదనమాట. అందుకు ప్రాణశక్తి మనలో ప్రాణశక్తి 5 విధాలుగా. అంటే ఏంటి 5 విధాలు? మనకి ఆదిశంకరాచార్య అంటే పరకాయ ప్రవేశం చేస్తారు అతను ఒక దగ్గర. అప్పుడు మనకి 5 చిన్న అవి ఏదో సంథింగ్ చిన్న 5 ప్రాణుల్లాగా ఇలా బయటకు వస్తాయి. అది వేరే ప్రాణిలోకి వెళ్తుంది. అలాగే మనకి ఏంటి ఆ ప్రాణాలు అంటే ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన వాయువులు మనలో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట.
అందుకే మనం నైవేద్యం అది పెట్టినప్పుడు పంతులు గారు వాళ్ళు ప్రాణ అపాన ఉదాన ఇలా చూపిస్తూ ఉంటారు. ఈ 5 అంటే ఈ 5 ప్రాణాలు మనలోని ఉన్నాయి, అందరిలోనే ఉన్నాయి. మనం ఆ ఆ ఎదురుగా ఒక విగ్రహం ఏదో నా ఫోటో గానీ ఏదో ఏదో ఒకటి సంథింగ్ ఉన్నప్పుడు మనం పెట్టిన అరటిపళ్ళు, ఈ నైవేద్యాలు ఇవన్నీ వాటిని ఇలా చూపిస్తూ ఉంటారు. ఇదే చెప్తారు అక్కడ మంత్రం, ప్రాణ అపాన ఉదాన సమాన. అది అలాగా మనకి ఇవి అందరిలో కూడా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ వ్యవహారాలన్నీ అందరిలోనూ ఉన్నాయి. ఈ ప్రాణ అపాన ఉదాన సమాన అవన్నీ అన్ని ప్రాణుల్లోనే ఉన్నాయి, అందరిలోనే ఉన్నాయి. కానీ కొందరికి తెలుస్తుంది, కొందరికి అలా మామూలుగా ఏదో తిన్నామా తిరిగామా బతికేస్తూ ఉంటాం. అది మనము ఎన్ని జన్మలు ఎత్తినా మనలో ఉన్న మూల శక్తి అది దేనితో అనుసంధానం అవుతుందో తెలుసుకోకపోతే అజ్ఞానంలో ఉన్నట్టే. మనలో ఉన్న మూలశక్తి దేంతో అనుసంధానం అవుతుందో తెలుసుకోకపోతే ఆ అజ్ఞానంలో ఉన్నట్టు. అజ్ఞానం ఉన్నంత వరకు మనకి జన్మలు తప్పవు. అందుకే మనం ఎప్పటి వరకైతే ఈ ధ్యాన ప్రచారం అంటే మనలో ఉన్న వెలిగిన ఈ దీపాన్ని మరొక అందరికి వెలిగిస్తూ ఉంటేనే నీ జన్మ సార్థకత. అదే కదా, లేకపోతే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయం అని మనకి భజగోవిందంలో ఆదిశంకరాచార్య చెప్పినట్టు అలా మళ్ళీ మళ్ళీ పుడుతుంటాము, మళ్ళీ మళ్ళీ చేస్తుంటాము, మళ్ళీ మళ్ళీ. అందుకే మళ్ళీ మనం బుద్ధుడవ్వాలి, బోధిసత్తుడవ్వాలి అవన్నీ చెప్తుంటే అది లైను మనకి ఆ లైను అప్పటి వరకు మనకి జన్మలు తీసుకుంటూనే ఉంటాము. నీవు ఎవరో నువ్వు తెలుసుకున్నంత వరకు. అందుకే మనకి రమణ మహర్షి గారు కూడా నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని అందరూ చెప్పే మహానుభావులు అందరూ చెప్పేది ఆత్మజ్ఞానం గురించి. అందుకే లలిత సహస్రనామాలలో కూడా ఆత్మ విద్య, శ్రీ విద్య, మహావిద్య అన్ని ఆవిడ్ని కీర్తించారు కదా. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఏ మహానుభావుడు చెప్పినా ఎక్కడ ఉన్నా ఇదే అన్నమాట. దీనినే ఇది జ్ఞానపరమైన అంశం. ఈ జ్ఞానం ఇక్కడ మనకి పతంజలి యోగ శాస్త్రం చెప్తుంది. పతంజలి యోగ శాస్త్రంలో కూడా మనకి ఇది కేవలం మనం అంతర్ముఖులం అయినప్పుడే అర్థం అవుతుంది. లేదంటే మామూలుగా చదివేసుకున్న వినేసిన అర్థం అవదు. అది పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మనం పూర్తిగా అంతర్ముఖులం అవ్వాలి. ప్రతి జన్మలోని మనం ఒక్క క్షణం కూడా కర్మ ఆచరణ లేకుండా ఉండలేం. ప్రతి జన్మలోని మనం ఒక్క క్షణం కూడా అంటే కర్మ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. కర్మ చేయడం అంటే ఏంటి? ఏదొక్క పనిలోనే ఉంటాం అనమాట. పని అంటే కాళ్ళు చేతులతోనే కాదు, కూర్చొని శ్వాసని గమనించడం కూడా పనే. అది జరుగుతూ ఉంటది. ప్రతి కర్మకు నాకు ఇది కావాలి ఒక సంకల్పం అంటాము. లేదంటే మామూలు మనిషి అయినా ఒక ఇల్లు కట్టుకోవాలనో, ఒక పిల్లకి పెళ్లి చేయాలనో, ఇలా చదివించాలి, లేకపోతే సంసారం అని ఏదో ఒక కోరికతోనే ఇది నాకు కావాలి అన్న కామ సంకల్పం ఉండనే ఉంటది అనమాట. దానిని సాధించడానికి తెలివి కూడా ఉంటుంది. ఏదైనా మనకి ఒక కోరిక ఉంది అంటే దాన్ని ఎలా పొందాలి అని దానికి ఒక తెలివి ఉంటుంది కదా. అయితే మనలో ఒక విధమైన జిజ్ఞాస ఉండాలి, ప్రశ్నించే నైజం ఉండాలి, అవన్నీ ఉండాలి. ఈ ఆధ్యాత్మికతలో ఉండాలి అంటే మనకి ఒక జిజ్ఞాస అంటే లోపల నుండి, ఇందాక నేను ఏ విధంగా అయితే మా అబ్బాయి నేను ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ఏదో ఉంది అని తెలుసుకోవాలని తపన ఎలా పడ్డామో అలాగే అందరు మాస్టర్స్ కూడా అదే తపనతో ఉంటారు. అదే విధంగా ఆ అంటే ఏంటి ఏముంది అది వెతికే వరకు మనకి సరైన గురువు, ఒక దారి, ఒక గమ్యం దొరికే వరకు ఆ వెతుకులాట అనేది ఉంటది. దాన్ని సాధించడానికి
అయితే మనలో ఒక విధమైన జిజ్ఞాస ఉన్న తర్వాత ప్రశ్నించే నైజం ఉండాలి. ప్రశ్నించుకోవాలి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరు, అంటే నేను అంటే ఈ బాడీకి ఉన్న ఈ పేరు, ఈ అడ్రస్ ఇది కాకుండా నేను ఎవరు, అసలు నేను ఎవరు అని ఆ శ్వాస గురువుని పట్టుకోవాలి. పత్రి గారు చెప్పినట్టు నేను కాదు నీ గురువు, నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాసే నీ గురువు అని పదే పదే అందరికీ అంత చక్కగా చెప్పి చెప్పారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఈ శ్వాస గురువును పట్టుకొని అద్భుతంగా అన్ని సాధిస్తున్నారు. ఇది జ్ఞానపరమైన అంశం. ఇది జ్ఞానం. ఇదిగో ఇక్కడ మనకి ఈ పతంజలి యోగ శాస్త్రంలో మనం తీసుకుంటే అద్భుతం ఉంటుంది. ముందు మన శరీరం యోగ సాధన సమయం అది అది గంట కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు. అంటే అది కూర్చోవాలి. ముందు నువ్వు అంతర్ముఖం అవ్వాలి అంటే నువ్వు గంట కూర్చుంటావా, 2 గంటలు కూర్చుంటావా, 10 గంటలు కూర్చుంటావా, 24 గంటలు కూర్చుంటావా, అది కాదు. ఇంకా ఎక్కువ కావచ్చు. అది కుదురుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇదే ఆసన సిద్ధి అన్నమాట. ఆసన ప్రయోజనం. ముందు ఆసనం నేర్చుకోవాలి. ఆసనం సరిగా కూర్చోవటం అంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా హాయిగా స్థిర సుఖ ఆసనం. మనసు నిలకడగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. దీనికోసం ప్రాణాయామం. దానికోసమే లోపలికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలి అది చెప్తుంటాము. అయితే బయట జరుగుతున్నది మనసు లోపలికి వెళ్ళాలి. బయటని తిరుగుతూ ఉంటది, మనసు లోపలికి వెళ్ళాలి. ఇంద్రియాల నుండి మనసుని విడగొట్టాలి. ఇంద్రియాల నుండి మనసుని విడగొట్టాలి. ఇదే ప్రత్యాహారం. మనసుని నిలపాలి. ఇదే ధారణ. ఇలా ధారణ ఎక్కువసేపు నిలబడితే అది ధ్యానం. ఈ ధారణ ఎక్కువసేపు నిలబడితే అది ధ్యానం. ఈ ప్రాసెస్ మనని ఈ సృష్టికి కారణమైన ఒక మూల శక్తిని గుర్తించే దిశగా సాగుతుందన్నమాట. అంటే ఆ మూల శక్తిని గుర్తించే దిశగా సాగుతుంది. ఆ శక్తిని కుండలిని అని అంటారు. ఆ శక్తిని కుండలిని అని అంటారు. ఆ మూల శక్తి మనలోనే కాస్త ఉన్నత స్థాయిలో ఉందని, దానికి మనలో ఉన్న మన శక్తికి మధ్యలో 6 శక్తి క్షేత్రాలు ఉన్నాయని, అవి పంచభూతానికి మనకి చెందినవని తెలుస్తుంది. మనలో ఉన్న నాడి వ్యవస్థ ఇక్కడ మనకి 6 శక్తి క్షేత్రాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఏమిటి అవి 6 శక్తి క్షేత్రాలు అంటే, మనకి లలితా సహస్రనామాల్లో 2వ ఆవరణకి చెందిన 38, 39, 40వ శ్లోకాల్లో మూలాధారైక నిలయ, బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంత రుద్ర విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, తటిల్లత సమరుచి షట్చక్రోపర సంస్థిత మహాశక్తి కుండలిని బిసుతంతు తని యసి అని వర్ణించారు. ఏంటి దీని అర్థము? మూలాధారైక నిలయ అంటే మన శరీరంలో వెన్నుముక క్రిందిని కుండలిని ఉంటుంది. 3.5 చుట్లు చుట్టుకొని సాధారణంగా నిద్రిస్తూ ఉంటుంది. మన అందరిలోనే ఉంటుంది. అది తెలుసుకోకపోతే నిద్రిస్తూ ఉంటుంది. ధ్యాన సాధన చేసినప్పుడు జాగృతం అవుతుంది. అది ధ్యాన సాధనలోనే జాగృతం అవుతుంది. అంతవరకు మన శక్తి అంటే శక్తి అంటే మనం అందరూ చేస్తుంటారు పనులు, కానీ ఆ శక్తి వేరు. ఇక్కడ ఈ లోపల ఈ శక్తి సామర్థ్యాలు కుండలిని శక్తిలో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. అది మూలాధారైక నిలయ. బ్రహ్మగ్రంథి విభేదిని అంటే ధ్యాన సాధన చేసినప్పుడు కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసినప్పుడు బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతుంది. గ్రంథి అంటే ముడి. గ్రంథి అనగా ముడి. మనకి బాడీలో 32 గ్రంథులు ఉన్నాయంట. అంటే లలితా సహస్రనామాలు ఏం చెప్తున్నాయంటే ఒక్కొక్క శ్లోకంలో శ్లోకానికి
పైన రెండు పంక్తుల్లో ఉంటుంది శ్లోకం. అంటే రెండు పంక్తులను పై పంక్తిలో 16 అక్షరాలతోని, కింద పంక్తిలో 16 అక్షరాలు, 16 16 32 ఆ సంకేతం అన్నమాట. అలాగే ఈ 32 గ్రంథులు మన బాడీలో ఉన్నాయి, ముడులు ఉన్నాయి అని చెప్తున్నారు. ధ్యాన సాధన చేసేటప్పుడు కుండలిని శక్తి ఊర్ధముఖంగా ప్రయాణం చేసినప్పుడు బ్రహ్మ గ్రంథి విభేదనం జరుగుతుంది. ఈ గ్రంథి మూలాధారంకి స్వాదిష్టాన చక్రానికి ఉంటుంది. అప్పుడు కంటికి కనిపించి ఏం జరుగుతుంది? బ్రహ్మ గ్రంథి విభేదనం జరిగినప్పుడు ఏం జరుగుతుంది మనలో? అంటే భౌతిక ప్రపంచమే కాదు, కంటికి కనిపించని, అంటే కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే కాదు, కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచం ఎంతో ఉంది అనే జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మ గ్రంథి విభేదనం జరిగినప్పుడు కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచం. అందుకే మనకి ధ్యానంలో కూర్చునేటప్పుడు నాకు ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించిందండి, ఇక్కడ లేనట్టుగా ఉన్నాను. అంటే ఇలాంటి ఆ అనుభవాలు ఎలా వస్తాయి అంటే, అక్కడికి బ్రహ్మ గ్రంథి, ఆ కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు, బ్రహ్మ గ్రంథి విడగొట్టబడినప్పుడు వాళ్ళకి అది అనిపిస్తుంది అనమాట. అది ఒక అనుభవంగా అందుకు చెప్తారు. సూక్ష్మ ప్రపంచం ఎంతో ఉంది, ఇక్కడ నేను లేను, నేను ఎక్కడికో వెళ్ళాను అలా చెప్తుంటారు. మణిపూరాంతరుద్ర విష్ణు గ్రంథి విభేదిని అంటే ధ్యానంలో విష్ణు గ్రంథి భేదనం జరిగినప్పుడు సూక్ష్మ శరీరమే కాదు, కారణ శరీరం కూడా ఉంది అనే జ్ఞానం కలుగుతుందన్నమాట. మనకి కనిపించే ఈ భౌతిక శరీరం ఒక్కటే తెలుసు, మరి ధ్యానం చేస్తున్నప్పుడు సూక్ష్మ శరీర యానం జరుగుతుంది అని తెలుస్తుంది. ఇంకా కారణ శరీరం మనకి జరుగుతున్న ఈ కష్టాలు నష్టాలు ఇవన్నీ అయితే గత జన్మలకు వెళ్ళి మనం ఇది చేసాము అది చేసాము అవన్నీ చెప్పుకుంటున్నాం కదా, అది కారణ శరీరం ఉంది. ఇది ఇక్కడ ఈ సంఘటన జరగడానికి ఒక కారణ శరీరం కూడా ఉంది అని మనకి తెలుస్తుంది. అలాగే ఆజ్ఞా చక్రాంతరాళిస్తారు రుద్ర గ్రంథి విభేదిని. ధ్యాన సాధనలో రుద్ర గ్రంథి విడగొట్టబడినప్పుడు తెలివి, మనందరం చాలా తెలివైన వాళ్ళమే, అందరికీ తెలివి ఉంటుంది, ఎవరికి తగ్గ తెలివి వాళ్ళకు ఉంటుంది. ఆ తెలివి జ్ఞానంగా మనస్సు బుద్ధిగా వికసిస్తాయన్నమాట. రుద్ర గ్రంథి విడగొట్టబడినప్పుడు మనకి తెలివి జ్ఞానంగాను మనస్సు బుద్ధిగా వికసిస్తాయి. దూరదృష్టి, దూర శ్రవణం, మనకి టెలిపతి అవన్నీ చెప్తుంటారు కదా, అవన్నీ ఏదో వినిపించాయి, మెసేజ్లు వచ్చాయి, కనిపించడం, వినిపించడం, అనిపించడం, ఇవన్నీ కూడా ధ్యానంలో ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది కారణం. ఏది? ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని అంటే ధ్యాన సాధనలో రుద్ర గ్రంథి విడగొట్టబడినప్పుడు తెలివి జ్ఞానంగా మనసు బుద్ధిగా వికసిస్తాయి. దూరదృష్టి, దూర శ్రవణం వస్తాయి. పరలోక జ్ఞానం, ఇప్పుడు మనకి లైట్ వర్కర్స్ లో చెప్తుంటారు ఆ లోకం ఈ లోకం, వాళ్ళని అదే అంటే ఎన్నో పేర్లతో అవన్నీ ఎలా వస్తున్నాయి? పరలోక విజ్ఞానం, సదవగాహన వస్తాయి. కర్మబంధం అంటని సత్ప్రవర్తన వస్తుంది. కర్మబంధం అంటని సత్ప్రవర్తన కూడా వస్తుంది. అంటే మనకి ఏ పని చేసినా కర్మ అనేది ఉంటుంది. ఈ కర్మ బంధం అంటని సత్ప్రవర్తన, ఏ విధంగా మనం ప్రవర్తిస్తే కర్మలు అంటకుండా ఉంటాయో అది ఈ కర్మ. అందులో అవన్నీ కూడా వస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, ఇక్కడ వెన్నుముకలో బ్రహ్మరంధ్రానికి క్రింది భాగంలో సహస్రారం అనే పద్మం ఉంటుంది. ఈ పద్మానికి 1000 దళాలు ఉంటాయి. ఈ సహస్రారానికి జస్ట్ దిగువ భాగంలో, అందుకే ఇక్కడ బ్రహ్మరంధ్రం ద్వారానే మనకి కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్తుంది, మన అన్ని నాడుల్ని శుద్ధి చేస్తుంది, ఇవన్నీ చెప్తుంటాం కదా. అలాగా బ్రహ్మరంధ్రానికి క్రింది భాగంలో సహస్రారం అనే పద్మం ఉంటుంది. ఈ పద్మానికి 1000 దళాలు. ఇప్పుడు మనకి స్పిరిచువల్ రియాలిటీ ఆ సీడీలో అదే కదా, అబ్బాయి కూర్చుంటే తలపైన ఆ సహస్రారం అనే
అది చూపిస్తారు, పద్మం తిరగడం అదంతా. ఇది ఒక అనంతమైన విజ్ఞాన ప్రకాశ ప్రసాద కేంద్రం. ఇక్కడే సదాశివుడు అనే మూల ప్రజ్ఞ ఉంటుంది. అందుకే మనకి పత్రిగారు ఏదైనా క్లాస్లో సీతారాముల కళ్యాణం అది ప్లే చేసేవారు. అంటే మనకి ఈ కుండల్ని యాక్టివేషన్ అయ్యి ఈ రాముడు కళ్యాణం జరుగుతుంది అని. అందుకు ఇక్కడ కూడా సదాశివుడు అనే మూల ప్రజ్ఞ ఉంటుంది. జ్ఞాన సాధనలో కుండలిని శక్తి అనే అమ్మవారు సుషుమ్ని మార్గం ద్వారా షట్చక్రాలను ప్రచోదనం చేసి బ్రహ్మ విష్ణు గ్రంథుడు రుద్ర గ్రంథులను విభేదనం చేసి చివరకు సహస్రారంలో సదాశివుని చేరుతుంది. సహస్రార పద్మ మధ్య భాగంలో ఉన్న అమృతం ఘన స్థితిలో ఉంటుంది. అప్పటి వరకు గట్టిగా ఘన స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే మనకి కాస్మిక్ ఎనర్జీ పైనుండి ఈ కుండలిని యాక్టివేషన్ ద్వారా అమ్మవారితో ఇది జరిగినప్పుడు ఆ ద్రవ రూపంలోకి మారి సమస్త నాడీ మండలాన్ని అమృతధారతో తడుపుతుంది. మన లోపల ఉన్న అందుకు శరీరం అంతటికి సమతుల్యత ఏర్పడి ఆరోగ్యం వస్తుంది. ధ్యానం చేయండి, ఏ రోగమైనా ధ్యానం చేయండి అని చెప్తుంటాం. ఎందుకు? ఇది కారణం అన్నమాట. అప్పుడు ఆరోగ్య స్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ఆ ధ్యానం అనేది ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళకి ఒక క్యాన్సర్, అది చిన్న తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు అని, క్యాన్సర్ పేషెంట్లు కూడా ఎందరినో చూసాం మన పిరమిడ్ సొసైటీలో. హాయిగా అంటే ధ్యానం ద్వారానే తగ్గించుకుని, అంటే మన బాడీకి తనకి తాను రిపేర్ చేసుకునే అవస్థ లోపల ఉన్నది. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఉంటామో అప్పుడే, ఎప్పుడైతే అప్పుడు కాదు అని చెప్పడం జరిగింది. ఇలాగా మనం ప్రశాంతంగా బయట తిరుగుతున్న మనసు లోనికి వెళ్ళాలి. ఇంద్రియాల నుండి మనసుని విడగొట్టాలి. ఇదే ఇందాక మనం చెప్పుకున్నాం. ఇలా ధారణ ఎక్కువసేపు నిలబడితే అది ధ్యానం అవుతుంది. ఈ ప్రాసెస్ మనని ఈ సృష్టికి కారణమైన మూల శక్తి దగ్గరికి వెళ్ళాము. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అవన్నీ ఆ విధంగా లలితా సహస్రనామం చెప్తుంది మనకి. ఆ శక్తి కుండల్ని అంటాం. ఆ మూల శక్తి మనలోనే కాస్త ఉన్నత స్థాయిలో ఉందని, దానికి మనలో ఉన్న మన శక్తికి మధ్యలో 6 క్షేత్రాలు ఉన్నాయని, పంచభూతాలు మనకి చెందినవని తెలుస్తుంది. అంటే ఇక్కడే మనకి పంచభూతాలు కూడా మనకి వస్తాయి. మనలోని అదే అమ్మవారి 3వ శ్లోకంలో మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక, మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అని మన లోపల ఉన్న ఈ పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలు అంటే ఈ మంత్రం అష్టాక్షరి మంత్రం అన్నమాట. పంచతన్మాత్ర సాయక అన్నది అవి అంటే ఏంటి? పంచతన్మాత్రలు ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. శబ్దము, స్పర్శ, రూప, రస, గంధాలు, వీటిని పంచతన్మాత్రలు. వీటిని పంచ జ్ఞానేంద్రియాలు. వీటిని మనం ఎలా గ్రహిస్తామో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. మానవ శరీరం అంటే ఈ పంచభూతాలు ఇక్కడ కూడా ఉన్నాయి. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాలతో తయారైంది కదా ఈ శరీరం. బయట ఏమైతే ఉందో నీ లోపల అదే ఉంది, బయట ఏమైతే ఉందో నీ లోపల అదే ఉంది అని అలా మనకి గురువులందరూ ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. లోపల ఏముందో బయట అదే ఉంది, ఈ బ్రహ్మాండం అంతా నీ లోపలే ఉంది అని ఎలా అయితే మనం పదే పదే విని ఉన్నాం. అది మనం అవగాహన తెచ్చుకోవాలి అంటే కేవలం ధ్యానమే. అలా మనం మానవ శరీరం భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశంతో పంచభూతాలతో తయారు చేయబడింది. పంచేంద్రియాలైన కళ్ళు, నాసిక, చెవులు, చర్మం, నాలుకలతో మరి పంచ తన్మాత్రలతో సమన్వయం చెందుతూ మన
ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటాం అన్నమాట. అయితే నిజారణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంటే అది సెకండ్ లైన్. ఆ లైన్ లో ఏం చెప్తున్నారు? మధ్య అంటే ధాతువు, మధ్య మా జా కింద మధ్య అంటే ధాతువు. మానవ కపాలంలో మధ్య ఉండే మెదడు, బోన్ మ్యారో, బోన్ ఉంటది కదా, ప్రతి బోన్ లోనే లోపల పదార్థం ఉంటుంది, దాన్ని బోన్ మ్యారో అంటారు. ధ్యానం ద్వారా కుండలిని జాగృతం అయినప్పుడు శరీరంలోని మధ్యధాతు ప్రాణశక్తితో కూడిన దివ్య తేజస్సుతో నిండిపోతుంది, సూర్యకాంతితో వెలిగిపోతుంది. మధ్య అనే సకల చరాచర బ్రహ్మాండం అంతా దర్శనమిస్తుంది అనమాట. ఇక్కడ మధ్య ఏం చేస్తుంది? మనకి ప్రాణశక్తితో కూడిన దివ్య తేజస్సుతో నిండిపోతుంది అనమాట, సూర్యకాంతితో వెలుగుతుంది. లోపల మనం కళ్ళు మూసుకున్న లోపల బ్రహ్మాండమైన వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అది ఇది ఆ అనుభవం అన్నమాట. సూర్యకాంతితో వెలిగిపోతుంది. అంటే ఈ మధ్యలోనే సకల చరాచర బ్రహ్మాండం అంతా దర్శనం ఇస్తుంది. అంటే మన్ను తిన్న బాలకృష్ణుడికి తల్లి యశోద తన నోట్లోనే, కృష్ణుడి నోట్లోనే బ్రహ్మాండాన్ని అంతా చూపించినట్లు లోపల ఇంత బ్రహ్మాండం అంతా లోపల ఉంది అని తెలుస్తుంది. శరీరానికి అతీతమైన బ్రహ్మాండం ఇంకొకటి లేదు. శరీరానికి మించిన బ్రహ్మాండం మన కపాలంలోనే ఉంది, అది తెలుసుకోవాలి అని ఈ లలితా సహస్రనామం చెప్తుంది. అయితే ఇక్కడ మనం ఏమనుకున్నామంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు అండ్ దానికి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఆ జంతువుని మనకి పరిచయం చేశారు. అంటే తుంగ, మాతంగ, పతంగ, భృంగ, మీన. తురంగం అంటే లేడి, మాతంగం అంటే ఏనుగు, పతంగం అంటే మిడత, భృంగ అంటే తుమ్మెద, మీన అంటే చేప. ఇక్కడ వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీక్నెస్. ఏమిటా వీక్నెస్ అంటే తురంగం అంటే లేడి, లేడి ఫ్లూట్ కి బాగా ఇదవుతుందంట. అందుకు వేటగాడు అది చేసినప్పుడు అది ఎదురుగా వస్తుంది, తెలియక తెలియక వస్తా ఫ్రూట్ అంటే ఆ శబ్దానికి ఆకర్షితుడు అవుతుంది అనమాట. అవి వస్తే ఇంకా అతను తీసుకుంటాడు, చక్కగా పట్టుకుంటాడు అలా ఈజీగా. అలాగే మాతంగా అంటే ఏనుగు, ఏనుగుని పట్టుకునే విధానం ఏంటంటే పెద్ద గొయ్యి తీస్తారంట, దాని మీద తేలికపాటి ఆకులు అలాంటివి ఎండు చిన్న చిన్నవి వేసి అది పెట్టి అవతల ఒక ఆడ ఏనుగుని పెడతారండి. అంటే దాని స్పర్శ కోసం ఈ పెద్ద ఏనుగు ఇటుపక్క ఈ ఏనుగుని చూసి ఆ గోతి దగ్గర అడుగు పెట్టగానే ఆ పెద్ద గోతులో పడుతుంది. ఆ పడినప్పుడు ఆ సర్కస్ వాళ్ళు అలాగా తీసుకుంటారు అని చెప్తారు. అంటే ఆ స్పర్శకి లోన అట్రాక్ట్ అయిపోవటం. ఇది ఇక్కడ శబ్దానికి, ఇక్కడ స్పర్శకి. పతంగ అంటే మిడత, మిడత పతంగము. తర్వాత భృంగ అంటే తుమ్మెద. ఈ తుమ్మెద ఏం చేస్తుందంటే తుమ్మెద పువ్వులో అంటే మకరందాన్ని గ్రోలడానికి పువ్వులోకి వెళ్ళి కూర్చుంటుంది. అది సాయంత్రం అయ్యేసరికి పువ్వు ముడుచుకుపోతుంది. కానీ అది ఏం స్పర్శ రూపాన్ని, ఈ రసానికి అనమాట, గ్రంథాలు. రసము అంటే ఇక్కడ టేస్ట్. మనం 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 సీరియస్ గా ఏదో చేస్తుంటాం, సరే ఎక్కడో వాసన వస్తుంటది, పకోడీ అదే అండ్ మనం ఒకసారి స్మెల్ కి ఇదవుతాం. అంటే ఒక సాయంత్రం అనుకోండి హాయి కూర్చుని, బాగుంది స్మెల్, అది తినాలి అనిపిస్తూ ఉంటది. ఆ టైప్ లాగా ఇది కూడా ఆ పువ్వులోని మకరందాన్ని గ్రోలడానికి లోపలికి వెళ్ళి నిజానికి తనకి ఉన్న తొండంతోనట ఒక బెరడు కూడా కన్నం పెట్టగలదంట. కానీ ఆ మత్తులో అలా ఉండిపోతుంది అనమాట, లోపల పువ్వు ముడుచుకుపోయి తన ప్రాణాలని కోల్పోతుందంట. ఇక్కడ రూపానికి మిడత,
మాతంగా అంటే మిడత లైట్ దగ్గరికి వెళ్తే పడి మనకి చాలాసార్లు చూస్తుంటాం. లైట్ల దగ్గరికి ఒక్కొక్కసారి వర్షాలు అవి పడి ముందులోని అప్పుడు ఆ మిడతల వచ్చేస్తాయి అవి ఆ రెక్క పురుగులు. ఆ రెక్క పురుగులు ఆ వేడికి కింద పడి చనిపోతాయి. కానీ అది ఆకర్షింపబడుతుంది, ఆ లైట్ కి ఆకర్షింపబడిపోయి దాని చుట్టూ తిరుగుతాయి అన్నమాట. అలాగే చేప మీన అంటే తురంగ, మాతంగ, పతంగ, భృంగ, మీన. ఈ మీన చేప ఏంటి నీటిలో ఉంటుంది. దాన్ని పట్టుకోవటానికి ఆ ఎర వేస్తాడు. ఎరకి చిన్నది ఇంకోటి ఏదో కడతాడు దానికి. అది వేయగానే దాన్ని తినడానికి వచ్చి అక్కడున్న కొక్కె అల్లు అది ఒక మేకో ఏదో కడతాడు కదా, దానికి తగిలి వాడికి చేపలు పట్టేవాడికి దొరికిపోతుంది అనమాట. అలాగా ఎందుకు చెప్తున్నారు ఇది అంటే, వీటికి దానికి ఒక్కొక్క వీక్నెస్ ఉన్నాయి. ఈ తురంగ, మాతంగ, పతంగ, భృంగ, మీన వీటికి ఒక్కొక్క ఉదాహరణ చెప్తూ వివేక చూడామణిలో ఆదిశంకరాచార్యులు ఓయి మానవుడా, వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క వీక్నెస్ ఉంది. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క వీక్నెస్. మరి నీకు ఈ 5 ఇంద్రియాలు పనిచేస్తాయి. మనిషికి ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 5 నువ్వెలాగా సేవ్ అవుతావు అని అడుగుతారనమాట. అది వివేక చూడామణిలో ఆదిశంకరాచార్యులు వివరణ. అంటే ఇంద్రియాలను మనం గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా మనకి చెప్పారు. అలాగా మనకి మన శ్వాస 2 మార్గాలుగా అంటే ఇడా పింగళి మార్గాల ద్వారా లోపలికి వెళుతుంది మన శ్వాస. అప్పుడు తిరిగి ప్రాణాయామ సాధనకు వెళ్ళి మూల శక్తితో మనం అనుసంధానం అవడం వల్ల మనలో నిరంతర శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఈ శక్తి అన్ని శక్తి క్షేత్రాలని శక్తివంతం చేస్తుంది. అంటే ఆ లోపలికి వచ్చిన ఈ శక్తి మన లోపల ఉన్న అన్ని శక్తి క్షేత్రాలు అంటే హృదయ, అంటే మనం ఖడ్గమాల్లో ఇందాక చెప్పుకున్నాం కదా, నేత్ర శక్తి, హృదయ శక్తి, ఆసక్తి, అన్ని శక్తులకి శక్తివంతం చేస్తుంది. ఇదే అసలైన శక్తిపాతము. ఇది అయితే ఇది తేలాలి అంటే చేసే కర్మ మన బాధ్యత లేక మన కోరిక, మనం చేస్తున్న పనులు, మనం ఈ ఇంద్రియాలుగా మనం చేస్తున్న పనులు అన్ని కూడా ఫలం ఆశిస్తున్నామా లేక ఫలం అన్నది మన దృష్టిలోనే లేదా, ఇది కూడా మనకి ప్రశ్న అన్నమాట. ఇలా ఎన్నో విషయాలు కర్మలని ఆచరించేటప్పుడు మనం ఎరుకలో ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా ఒక ఎరుక పైన మనని మనం శక్తితో అనుసంధానం చేసుకున్నాం కదా, మన కర్మలు ఆ శక్తి ద్వారా జరుగుతున్నాయి అన్న సత్యం అర్థమైతే మన కర్మలు అన్ని క్రియలు అవుతాయి. మరి కర్మకి క్రియకి తేడా ఏంటి? కర్మ అన్నది మన మైండ్ మనకి ఆదేశం ఇస్తుంది. మనకి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక ఈగ వచ్చింది, ఈగ వచ్చి నాకు గడిగడికి డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు నా మైండ్కి వెళ్తుంది, అక్కడ ఇలా అనుకోవాలి, లేకపోతే ఒక దగ్గర ఇచ్చింగ్ వస్తుంది. మన మైండ్కి ఒక ఆదేశం వస్తుంది, అక్కడ ఇచ్చింగ్ ఉంది, వెంటనే ఒకసారి ఇలా అంటాం. అంటే ఈ స్పరిశతాలకది. లేకపోతే మనకి ఏదైనా చూడాలి అనిపిస్తుంది, గబుక్ మన తల తిప్పి చూస్తాం. అంటే అది ప్రతిసారి మనకి మైండ్ ఆదేశం వచ్చినప్పుడు మనం చేసే అది కర్మ. అది క్రియ. ఎలాగా? మనకి శ్వాస తీసుకోమని ఎవరు లోపల నుండి అది ఆటోమేటిక్ గా, అందుకే మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నువ్వు బలవంతాన్ని తీసుకోకలే. మనం ఒక కూరలకు వస్తున్నాము లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నాము, అప్పుడు మనం ఏమనుకుంటాం, కాసేపు ఆగమ్మా శ్వాస, నేను పనిలో ఉన్నాను అని అన్నాం కదా. దానంతటా అది జరుగుతుంది. నిరంతరం జరుగుతున్న క్రియలు లోపల మనకి ఊపిరితిత్తులు కానీ, కిడ్నీస్ కానీ, మరొకటి కానీ ఎన్నో ప్రక్రియలు లోపల క్రియలు ఉన్నాయి. అవన్నీ మనకి తెలియదు, అస్సలు తెలియదు. ఏదైనా ఆగిపోతే
మనకి బయటికి అనారోగ్యంగా కనిపిస్తే అప్పుడు డాక్టర్ దగ్గర పరిగెడుతుంది, లేదంటే జ్ఞానశక్తితో. అంతే కదా. అలాగ మనకి ఆ కర్మలన్నీ కూడా క్రియల రూపంలోకి, అంటే క్రియాయోగం, అందుకు క్రియాయోగం అన్నది ఉన్నది. క్రియతో, ఆ క్రియతో అనుసంధానం అవడమే ధ్యానము, అదే క్రియాయోగము. క్రియాయోగ అని మనకి చాలా బోర్డులు కనపడుతూ ఉంటాయి. బ్రహ్మకుమారిషి వాళ్ళని క్రియాయోగ అనే పేరుతో చేస్తుంటారు. ఆ క్రియాయోగ అన్నది ఈ కర్మ వేరు క్రియ వేరు అని మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఈ క్రియాయోగాన్ని మనం తెలుసుకుంటే అంతకన్నా ఇంకేంటి సాధించాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఇలాగ మనం కర్మ ఫలాన్ని ఎలాగా అంటే, దేవుడు శరీరధారి కాడనే వేద విద్వాంసులు అంటారు. శరీరం దేవుడికి కాదు, అది వేదం వేదం అంటుంది. వేద విద్వాంసులు అంటున్నారు. వేదం అంటే ఏంటి? వేదం ఈశ్వరీయం. వేదం ఈశ్వరీయం. అది మానవ కృతం కాదు, మానవుడు చేసిన అది కాదు, రచన కాదు. దేవుడు కర్మలు చేయడు, జీవుడు చేస్తాడు. కర్మ ఎవరు చేస్తారు? జీవుడు చేస్తాడు, దేవుడు చేయడు. కర్మలు చేసేవారికి శరీర ధారణం తప్పదు. కర్మ చేయాలి అంటే ఏదైనా ఒక పని చేయాలి, కర్మ చేయాలంటే, అందుకే రాముడు, సీతాదేవి, కృష్ణుడు వీళ్ళందరూ ఒక శరీరధారులై వచ్చారు, అంటే అవతారం ఎత్తారు. ఎందుకు? ఆ కర్మ చేసి ఆ విశ్వ కళ్యాణాన్ని చూపించడానికి. అదే అంతే కదా. అందుకు కర్మలు చేసేవారికి శరీర ధారణ తప్పదు. కర్మ ఫలాలను అనుభవించడానికి జన్మ ఎత్తాలి. వచ్చారు, మరి ఆ కర్మ ఫలం, అది గాంధారి దేవి అతనికి శాపం ఇచ్చింది కృష్ణుడికి, మరి కురుక్షేత్రం నడిపించినందుకు. ఇవన్నీ కురుక్షేత్రం ఎందుకు చేయించారు? మరి ధర్మం కోసం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవాని యుగే యుగే అని చెప్తున్నారు. ఇవన్నీ అంటే కర్మ ఫలాన్ని అనుభవించడానికి జన్మనెత్తాలి, శరీర ధారణం కావాలి. శరీరం వల్ల కలిగే లాభం ఏంటంటే దాంతో కర్మలు చేయవచ్చు, వాటి ఫలాలను అనుభవించవచ్చు. కానీ దేవునికి కర్మలు చేయవలసిన పని లేదు, అనుభవించవలసిన పని అంతకన్నా లేదు. కర్మ చేసేవాడిని కర్త అంటారు, కర్మ ఫలాన్ని అనుభవించేవాడిని భోక్త అంటారు. కర్తృత్వం ఎవరికి? భోక్తృత్వం కూడా వారిదే. దేవునిలోని కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. వేద విహిత కర్మలనే చేయాలని ఈశ్వరాజ్ఞ. వేదం చెప్పిన కర్మలనే చెయ్యాలని ఈశ్వరాజ్ఞ. మనం అలా చేస్తున్నామా? లేదు. వేద విరుద్ధ కర్మలు చేస్తే దుఃఖం తప్పదు. జీవునికి కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు దేవుడే, అందుకే దేవుడు అవసరం. అందుకే దేవుడు కర్మ ఫలాలను అనుభవించడానికి మొదట జీవునికి శరీరం కావాలి. కర్మ ఫలాల్ని అనుభవించడానికి మొదట జీవునికి ఏం కావాలి? శరీరం కావాలి. తర్వాత అన్నం, ఆ పిమ్మట అనువైన ప్రపంచం. ఇవన్నీ అంటే ఎన్నో 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 అన్ని సమకూర్చుకున్నాం మనం. ఇదే దేవుడు చేసే పని. అంటే ఒక సృష్టి జరుగుతుంది, ఆ సృష్టిలో ఇదంతా సృష్టించి వాడికి ఏం కావాలి, వాటికి ఏం కావాలి, వాటికి ఏం కావాలి అలా. ఇలాగా దేవుడు సృష్టి రచన చేయకపోతే మనం శరీరధారులం కాలేం. అంటే ఇక్కడ దేవుడి సృష్టి కాకపోతే మనం శరీరధారులం కాలేము. ఇక్కడ లలితా సహస్రనామాల్లో కూడా ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఆమె కామకేళి తరంగిత, అమ్మవారిని కామకేళి తరంగిత అని అంటారు. అంటే ఇక్కడ మనం అనుకుంటాము కామం అంటే శృంగారం అని అర్థం అనుకుంటారు, కానీ అది కాదు. మహాకామం, సంసారిక కామం, యోగ సంబంధిత కామం. ఈ కామం ఎన్ని రకాలంటే మహాకామం, సంసారిక కామం, యోగ సంబంధిత కామం.
మహాకామం అంటే మహాకామేశ్వరుని ఏకమైన తాను అనేకం కావాలనే సంకల్పం. ఇదే సృష్టి సంకల్పం అన్నమాట. సంసారిక కామం అంటే ఇది గృహస్థ విధానం, గృహస్థ ధర్మాలు సవ్యంగా పాటిస్తే ఇది సకల ధర్మాచరణానికి మూలమని అర్థం అవుతుంది అనమాట. యోగ కామం అంటే లోక వ్యాపారాల పట్ల కర్తవ్య బుద్ధిని మించి మరే విధమైన ఆసక్తి లేకుండా యోగ సాధన ద్వారా కుండలిని శక్తి జాగృతం చేయడం యోగ కామం. ఈ 3 కామ్యాలను ఎంతో సుందరంగా ఆధ్యాత్మిక విధానంలో వర్ణించింది లలిత సహస్రనామం. ఇలాగా మనకి ఎటు నుండి ఎటు వెళ్ళినా చాలా చక్కగా కర్మ గురించి, బంధాల గురించి ఇవన్నీ అనుభవించే అవకాశం ఉండనే ఉండదు. పాప పుణ్యాలు ప్రశ్నే ఉద్భవించదు. కనుక జీవుని స్వభావం దేవుని స్వభావం కంటే విలక్షణమైనది. కోరిక, ప్రయత్నం, ద్వేషం, సుఖం, దుఃఖం, జ్ఞానం, ఈ 6 గుణాలు జీవుణ్ణి ఆశ్రయించి ఉంటాయన్నమాట. మనకి దేవునికి ఉన్నా లేకపోయినా మనకి మాత్రం ఏముంటాయి? కోరిక ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఈ 6 గుణాలు జీవుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. అందుకే అతడు మాటి మాటికి శరీరధారి అవుతుంటాడు. ఈ 6 ఉంటాయి. వీటి కోసం మళ్ళీ పుట్టాడు. ఒక కోరిక మిగిలితే దానికోసం మళ్ళీ వస్తుంటాడు. ఒక ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని తీర్చుకోవటానికి మళ్ళీ అలాగనమాట వస్తుంటాయి. ఒక వస్తువు కావాలని కోరడం, లభించకపోతే ద్వేషభావం కలగడం, వస్తు సంపాదనకు ప్రయత్నించడం, సంపాదించిన దాంతో సుఖపడడం లేకపోతే దుఃఖపడడం, సామాన్య జ్ఞానానికి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా జీవుని విషయంలోనే చూస్తాం. దేవుడు, జీవుడు, ప్రకృతి, ఉనికి గల పదార్థాలు, వీటిని ఎన్నడూ నాశనం చేయదు. దేవుడు సృష్టి, స్థితి, లయకు కర్త, ప్రపంచానికి స్వామి. దేవుడే సర్వ వ్యాపకుడు. టైం సరిపోతుందా? ఇంకా 5 నిమిషాలు ఉందమ్మా, మళ్ళీ ఏకతా ధ్యానం ఉంది కదా. ఓకే. ఇది తర్వాత పర్వాలేదా, లేకపోతే క్వశ్చన్ ఇప్పుడు 5 నిమిషాల్లో క్వశ్చన్స్ తీసుకుందామా? ఒక చిన్నదే, అంటే గుడ్నెస్ ఇన్ మైండ్, కరేజ్ ఇన్ హార్ట్, స్మైల్ ఆన్ ద లిప్స్, జ్యువెలరీ బియాండ్ దీస్ నాట్ ఇన్ క్రియేషన్. మనసులో మంచితనం, గుండెల్లో ధైర్యం, పెదవుల మీద చిరునవ్వు, వీటికి మించిన ఆభరణం సృష్టిలోనే లేవు అని మనకి ఒక ఎవరో మహానుభావుడు అందించారు. బాగుంది కదా అని రాశాను. ఓకేనా? చాలా అద్భుతంగా చెప్పారు. ఆ వివరణలు చక్కగా ఎక్కడ మిస్ అవుతామోనని మీరు నోట్ చేసి మరీ చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మేము వింటే సరిపోతుంది. ఎవరైనా ఒక్కళ్ళు మాస్టర్స్ మేడంని అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. రమేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే అండి. చాలా వివరణ ఇచ్చారమ్మా. భగవద్గీత, వివేక చూడమని, ఖడ్గమాల స్తోత్రం, లలిత సహస్రనామం, అబ్బో చాలా విషయాలు వచ్చాయమ్మా. అంటే చాలా తక్కువగా విన్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను వినడం కాదు, అలా చెప్పడం, తిరగడమే తప్ప నేను ఎవరు పెద్దగా వినేవాడిని కాదు. కానీ ఈ పిఎంసి డిజిటల్ ద్వారా ఇప్పుడు ప్రతి మాస్టర్ని వింటున్నాం. ముఖ్యంగా శారద కూడా విన్నామాట, నాయుడు గారిది. ప్రతి ఒక్కరిది. అంటే వాళ్ళు ఎలాగొచ్చారు ఏంటి అన్ని కూడా మీరు చెప్పారు. మేము 7 నెలల తర్వాత సార్ని కలిసాం. తర్వాత జీకే గారి ద్వారా ప్రేరణ పొంది అనంత్ ఇద్దరు కలిపి. అయితే కొంతమంది బాగా చేసి ప్రపంచానికి అందిస్తారు, కొంతమంది ముట్టించి వెళ్ళిపోతారు అనమాట. తర్వాత అంటుకుంటది అదే. అలా అనంత్ గారు ముట్టించి వెళ్ళారన్నమాట అక్కడ. చూడండి, పత్రి గారు మనకి ఎంతో ప్రచారం కనిపిస్తారు, కానీ వాళ్ళు బహుమతి ద్వారకానాథ్ గారు అక్కడ కనబడరు. తర్వాత విశేషమైన సేవలు అందించారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విశాఖపట్నంలో. మరి సార్ ఎప్పుడు చెప్తుంటారు విశాఖపట్నంలో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని. అలా మీ రెడ్డి నాయుడు గారు, మీ అందరు ఫ్యామిలీ సిస్టర్స్ అందరూ వచ్చారు. అలాగే అప్పాజీ గారి ఫ్యామిలీ గారి, జగదీశ్వరి మేడం గారి కోసం చాలా సంతోషం. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడే విన్నాను పత్రిక గారిది, ఎప్పుడో ఇమ్మోర్టల్ టాక్స్ అంటే ఆంజనేయ స్వామి దీని ద్వారా
పత్రి గారు లాక్డౌన్ సందేశాలు ఎంతైనా చేయగలరు, ఏదైనా చేయగలరు పత్రి మా పెరుగుడు మాస్టర్లు. చాలా సంతోషమ్మా. చాలా ఇంకా మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి అవును. విశేషమైన సేవలు అందించిన మాకు కూడా నా జీవితంలో 20 సంవత్సరాలు వీరి కుటుంబంతో నాకు ఎన్నో సహాయ సహకారాలు అందించారు. ఈ మూమెంట్ తిరగడానికి ఇలాంటి కుటుంబాలు ఎన్నో సహకరించాయి. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. 1+ గారు మాట్లాడండి. మాట్లాడండి, మీరు వినిపిస్తుంది మాకు. చెప్పండి. చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. రమణమ్మ గారు చాలా బాగా చెప్పారండి. దళిత గురించి నేను ఎప్పుడూ వినలేదు, ఎంత చక్కగా డీటెయిల్డ్ గా చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ పర్సనల్ గా కలిసి మమ్మల్ని కొన్ని విషయాలు కూడా కొన్ని ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్స్ ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారు. మీరు అంతా కనిపిస్తే ఇంకా లలితమ్మ గారు. బాగుండేది. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ అండి. అమ్మ ఎన్నో పుస్తకాలు రాశారు లలిత సహస్రనామం మీద. ఉమ్. చక్కని పుస్తకం సేకరించి మాకు ఇచ్చారు అందరికి కూడా. చూపిస్తే బాగుంటదేమో నా దగ్గర అభిప్రాయం. ఇదిగో 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 ఇదిగో. కొంచెం పైకి పెట్టండి. ఈ పుస్తకం నేను ఎక్కడ క్లాసులు అవుతున్నా పంచుతూ ఉంటాను. 3rd ప్రింట్ అయింది ఈసారి. ఓ, కంగ్రాచులేషన్స్. థర్డ్ టైం ప్రింటింగ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. చాలా ఇందాక మేడం చెప్పినట్లు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకున్నారు. మనం ఇంకొకసారి ఇంకో సెషన్ లో ఆ పూర్తి వివరణతో అవన్నీ మళ్ళా ఇంకోసారి పెట్టుకుందాము. చాలా ఉంది, నేను ఇంకా ఏమీ చెప్పలేదు. అవును. అదిగో సముద్రం అన్నట్టు చెప్పాను అంతే. అంటే మేము నీకు కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే పిఎంసి డిజిటల్ వారందరికీ కూడా మా ప్రత్యేకించి అన్నిటికీ అంటే మేము ఈ మొదట తీసుకొచ్చే వారందరినీ ఫస్ట్ తీసుకొచ్చి అలా చూపిస్తాము. అంటే మనకి అడ్వర్టైజ్మెంట్లు వచ్చేసి ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత ఎపిసోడ్స్ వచ్చినట్లుగా ఆ తర్వాత జ్ఞానాన్ని మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడే 2 అంటే టైం మనకి చాలా టైట్ ఉంది కాబట్టి. అస్సలు ఏమి చెప్పలేనట్టే అనిపించింది. నేను ప్రిపేర్ అయిన దాంట్లో కూడా సగమే చెప్పాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి వాళ్ళకి కూడా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతంగా అయిందమ్మా క్లాసు. చాలా బాగా చెప్పారు. ఆ వివరణలు ముఖ్యంగా అంటే మనం రోజు మనకి తెలిసి కొంత మాత్రమే తెలుస్తుంది. మీరు ఆ వివరణ అది చక్కగా మాకు చెప్పటం వల్ల ఇంకా అద్భుతంగా అనిపించింది. ఓకే ఓకే. అంటే మంత్రాలు చాలా వివరణ ఉంది. నేను ఇంకా ఏం టచ్ చేయలేదు. ఏంటి అంత గంట వెంటనే అయిపోయిందా అనిపించింది. అవును అవును. ఇంకా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది కదా. అది మ్యూజిక్ చాలా చాలా. థ్యాంక్ యూ. ఓకే ఓకే. థ్యాంక్ యూ అమ్మా. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇప్పటి వరకు కేటాయించి ఇచ్చి మాతో పాటు మెడిటేషన్ చేసినందుకు. తప్పకుండా ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి ఇంకా వివరణ ఏదైనా చాలా ఉంది మ్యాటర్. అవును, చూద్దాం. తప్పకుండా. ఓకేనా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. తర్వాత పిఎంసి డిజిటల్ కి అందరికి ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరి తరఫున మీకు కూడా ధన్యవాదాలు. మాస్టర్స్ ఇప్పటి వరకు విన్న ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడబోయే వారు కూడా తప్పనిసరిగా పూర్తిగా వినండి. మనం కొంచెం సేపు ధ్యానం చేసుకున్న తర్వాత అప్పుడు పెట్టుకుని వినండి. ఇంకా చాలా అద్భుతంగా మనకి తెలుస్తుంది. మళ్ళా సాయంత్రం 4 గంటలకి గ్లోబల్ మాస్టర్స్ చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.